గ్రేటర్ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. 7 నెలల క్రితం దేవిక శరత్ల ప్రేమ వివాహం జరిగింది. దేవిక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. శరత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆగస్టు నెలలో వివాహం జరిగింది. నిన్న ఉదయం దేవిక ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొద్ది రోజుల నుంచి శరత్ అదనపు కట్నం కోసం దేవికను వేధించేవాడని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబీకులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం దేవిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. ప్రేమించిన వ్యక్తిని ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నటువంటి నవవధువు అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నెలకొంది. మనం గమనిస్తే వివరాల్లోకి వెళ్తే దేవిక శరత్లు గత 7 నెలల కిందట ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అయితే ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న ఉదయం తాను ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందినట్లయితే ఇటు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం మృతి పట్ల అనుమానాలు ఉండడం కారణంతో అయితే ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇక్కడ దేవిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవిక తల్లిదండ్రులు అదేవిధంగా బంధుమిత్రులు అందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్ వద్దకు అయితే రోధిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. దేవిక తల్లి ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ కూతురు మీతో ఎప్పుడు మాట్లాడింది అమ్మ చివరిసారిగా? అసలు మీ కూతురు మీతో ఏం చెప్పింది? ఆదివారం ఫోన్ చేసింది సార్. ముందు మ్యారేజ్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్, 6 మంత్ అవుతుంది. వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక్కడ పట్టణం చేయాలి, రిఫెక్షన్ చేయించినాం సార్. కట్నాలు గిట్నాలు అన్ని ఇచ్చినా, మస్తు ఇచ్చిన. మొన్న కారు తీసుకుంటున్నామంటే 3 లక్షలు ఇచ్చిన. బంగారం కావాలంటే 3 తులాలు చైన్ ఉండి ఇచ్చిన. మండే రోజు మళ్ళీ తెచ్చిస్తా అన్నది. నాకు బాగలేదు మమ్మీ, నీది నీకు ఇచ్చేస్తా అంటే, ఎందుకు బేటా వేసుకో తల్లి, మీ డాడీ గుర్తింపు అది వేసుకుంటే, వద్దు మమ్మీ నాకు బాగలేదు అన్న. మరి దానికోసం గొడవడరా, దేనికోసం గొడవడరా, ఇల్లు రాపియమన్నారంట. మీ మమ్మీని ఇల్లు రాపియమన్నది అన్నాడంట. ఇట్లా అడిగిండు చరత్, అడిగిండు మమ్మీ అంటే, ఎందుకు బేటా నేను ఎక్కడ పోదు తల్లి, అన్ని ఇచ్చి నేను ఎక్కడ పోదు, రోడ్డు మీద ఉంది నా కొడుక, నేను పోయినాక తీసుకోండి కొడుక అన్న. ఏం గొడవ అయింది అంతే. మ్యారేజ్ అయ్యి 6 నెలలు అయింది. 2 నెలలకే గొడవ పడి ఇంటికి వచ్చిండ్రు. 6 అపార్ట్మెంట్ అంత వాళ్ళు గచ్చిబొల్లి ఉంటారు. గొడవపడి అపార్ట్మెంట్ అందరు వెళ్ళి పెట్టుకున్నారంట. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోండి అన్నారంట. నా ఇజ్జత్ పోయింది, నా ఇజ్జత్ పోయింది అంటే గొడవ అయింది. నేను ఎక్కడన్నా వెళ్తా, లేదా మీ పాపని తీసుకెళ్ళి, లేదా మీరిద్దరు రాండి పెట్టా ఇంటికి రాండి అంటే, ఇంటికి పిలుచుకొని ఇద్దరిని సంజాయించి 4 రోజులు చెప్పి తోలిచ్చిన. 4 రోజులు చెప్పి పంపించేసిన. పంపించినాక నేను కూడా వెళ్ళిన ఆడికి 4 రోజులు. 2 నెలలు అయిపోయింది. 6 నెలలు అయ్యేసరికి ఏం జరుగుతున్నదో తెలియదు. మొన్న ఆదివారం నాడు ఫోన్ చేసింది. రోజు ఫోన్ చేస్తుంది. పాప మెసేజ్ చేస్తుంది నాకు, గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ నైట్ మమ్మీ, తిన్నావా మమ్మీ అని వాయిస్ మెసేజ్ అన్న చేస్తుంది సార్. రోజు చేస్తుంది. అంటే పాప సేఫ్టీ ఉన్నది అన్న అట్లా నేను అడుగుతా. నేను మెసేజ్ పెడితేనే నువ్వు బాగున్నావు అనుకుంటా పెట్టాలి అంటే సరే అని పెడుతుంది. సండే రోజు మాట్లాడిద్ది. రావా బేటా ఇంటికి అన్న, మండే వస్తాం మమ్మీ, డీమార్ట్కి వెళ్తున్నాం, సామాన్ తీసుకొస్తాము, ఆ తొందరలో ఉన్నాం, మండే ఆఫీస్ అయిపోగానే ఇద్దరం వస్తామన్న. సరే అన్న. మండే రోజు నిన్న శివం ఫోన్ చేసిండ్రు, ఈ పాప శివం అయి పడ్డది రా, ఉరి పోసుకున్నది రా అండి అన్నాడు. ఫోన్ చేసిండు. ఆ చరత్ నంబర్ తోటి పోలీస్ ఆయన ఫోన్ చేసిండు. చూస్తే ఏం లేదు. ఇక అదే వేధింపులు సార్, త్యా అని వేధింపులు చేసిండు. ఏం చేసి నా పాపకు న్యాయం చేయండి సార్. అంటే ఇప్పుడు మీ కూతురు ఉరి పెట్టుకొని చనిపోతుంది అంటున్నారు కదమ్మా, తనకు కొంత గాయాలు కూడా అయినాయి అంటున్నారు. మీరు చూసినారా డెడ్ బాడీని? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇది ఒక్కటి చూసినా రక్తం వచ్చింది. ఇది ఒక్కటేసారి ఇంత కొరికిండు, పడ్డాయి బాగా మచ్చ, ఈడ కొరికిండు మచ్చలు. అవి చూసినా కాళ్ళు చేతులు నల్లగా అయిపోయినాయి, మొత్తం నీలి కలర్ అయిపోయినాయి. మరి ఆ కొరికినందుకు ఇసం అయిందా ఏమైందా తెలియదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తెలియాలి అంతే. ఇక వేధింపుల కోసమే జరిగింది సార్. న్యాయం చేసి ఏం న్యాయం అంటే వానికి ఉరి శిక్ష పడాలి. ఇంకొక అమ్మాయితోటి అట్లా చేయొద్దు, మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు. వాడు ఇంకొక అమ్మాయిని కూడా చేయడానికి గ్యారంటీ లేదు. కట్నాల వేధింపులు చేసి వాడు చేయడానికి నమ్మకం ఏంది సార్? నాకెవరు లేదు, న్యాయం చేయండి సార్. ఇచ్చిన కట్నాలని రిటర్న్ ఇప్పిస్తారా, న్యాయం చేస్తారా మీ ఇష్టం. నా పిల్లకు మాత్రం న్యాయం చేయండి సార్, వానికి శిక్ష చేయండి సార్. ఇది మొత్తంగా చూసినట్లయితే దేవిక తన ఇష్టంతో ఇటు కుటుంబ సభ్యులను చిప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, ఇటు వరకట్నం కోసం గతంలో కొన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తను తల్లి ఉన్నటువంటి ఇల్లును కూడా రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలోనే గత 2 నెలల క్రితం కూడా గొడవ జరిగింది. అనంతరం బాగానే ఉంటున్నారు. నా
కూతురు అల్లుడు అని అనుకున్న క్రమంలో అయితే ఒక్కసారిగా నిన్న ఉదయం పోలీసులు ఫోన్ చేసి తమ కూతురు చనిపోయిందనే విషయం చెప్పడంతో అయితే తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క విషయం పైన తన మృతి పట్ల అనుమానాలు కూడా ఉన్నాయి. తనను గాయాల పాలు కూడా చేశాడు. ఖచ్చితంగా విచారణ జరిపి తనకు ఉరిశిక్ష పడేలాగా చేయాలి. ఎందుకంటే తన కూతుర్ని ప్రేమ వివాహం చేసుకొని వరకట్న వేధింపులు చేయడం కారణంగానే మృతి చెందినైతే ఇటు దేవిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉస్మానియా హాస్పిటల్ వద్ద కొనసాగుతుంది. కెమెరామ్యాన్ సిద్దిక్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.